గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు దొంగతనాలకు గురవుతున్నాయని, ఆ పార్కులో ఉన్న వ్యాయామ పరికరాల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ డిమాండ్ చేశారు. ఈ విషయమై మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు ఆయన వినతిపత్రం అందించారు. సందర్భంగా అల్లవరపు నగేష్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాయుడు శ్రీను, మాజీ కౌన్సిలర్ నల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అవి కౌన్సిల్లో గొడవ పెట్టగా గత ప్రభుత్వంలో అవన్నీ తుప్పటిపై పక్కన ఉన్నాయి తీసి బిగించడం జరిగింది. అది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కౌన్సిలర్స్ అడగడం వల్ల అవి బిగించారు వైసీపీ గవర్నమెంట్లో. అవి ఈరోజు ఒక వారం 10 రోజుల క్రితం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అట్లా ఉన్నటువంటి నట్లు బోల్ట్లు అన్నీ ఇప్పేసి పరికరాలు పనికిరాకుండా పక్కన పడేసిపోవడం జరిగింది. మనం అందరూ కూడా ఈరోజు పబ్లిక్కే కాదు, ప్రజలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఏంటంటే ఒకే విషయం చెప్తున్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే వ్యాయామం చేయమంటున్నారు, వాకింగ్ చేయమంటున్నారు. ఈ జనాలందరూ కూడా పొద్దుట సాయంత్రం కూడా పబ్లిక్, పట్టణంలో ఉన్నటువంటి పబ్లిక్, పెద్దలు చిన్నలు పిల్లలు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్త్రీలు, వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ తోటి, స్త్రీలు చాలామంది ప్రాబ్లమ్స్తో మనం ఫేస్ చేయడం మన ఇళ్లలో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఆరోగ్యం బాగు చేసుకోవాలని ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసి వ్యాయామం చేయడం జరుగుతుంది. అలాంటి పరికరాలు కనిపించకుండా పోయాయి, ఈరోజు పనికి రాకుండా పోయాయి. వర్షాలకు తుప్పట్టిపోతున్నాయి. 10 రోజుల నుంచి కూడా మున్సిపల్ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దాని మీద మేము ఈరోజు టీడీపీ కౌన్సిలర్ అందరూ కూడా కమిషనర్కి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అవి ఎవరు పట్టుకుపోయారో ఎంక్వైరీ చేసి అవి తక్షణమే బిగించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి కోరడం కూడా జరిగింది. అలాగే దానికి సంబంధించి ఒక వినతిపత్రం ఇచ్చి ఆ సంబంధించినటువంటి పరికరాలు ఒకసారి మీరు గమనిస్తే పుల్లలు పెట్టి, అందులో కర్రలో పుల్లలో పెట్టి దాన్ని అలా ఉంచేయడం జరిగింది. అది ఎవరైనా లాగి వాటిని ఉపయోగిస్తే ప్రమాదవశాత్తు కింద పడిపోయి దెబ్బలు తెలిగేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఉయ్యాళ్ళు, జారుడు బళ్ళు ఉంటాయి, అవి కూడా తుప్పటి పాడైపోవడం జరిగింది. అక్కడ ఇసుక వేసి వాళ్ళకి అందుబాటులో తీసుకురామని ఈరోజు మున్సిపల్ కమిషనర్ని ఈ వినతిపత్రం ద్వారా కోరడం జరిగింది. ఒక్క 2-3 రోజుల్లోనే ఏం జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.